హలో బిజియస్ నేను వరుణ్ గారు అబ్బాయి. ఎప్పుడన్నా భీమవరం వాళ్ళు డేరింగ్ బిజినెస్ అని డైలాగ్ విన్నారా? ఇప్పుడు మీరు ఆ డైలాగ్ చూస్తున్నారు కూడా. డైలాగ్ ఎలా చూస్తున్నాం అనుకుంటున్నారా? అదేనండి రొయ్యల చెరువులు. మీ ఎదురుగుండా కనిపిస్తుంది రొయ్యల చెరువులే అనమాట. అదేనండి రొయ్యేస్తాం 10,00,000 పోతాయి, చేపేస్తాం 10,00,000 వస్తాయి. అంతా డేరింగ్ బిజినెస్. సో, ఇంకా ఎక్కడైతే మా డాడీతో పాటు రొయ్యల చెరువు దగ్గరికైతే వచ్చాను ఇవాళ. సో, ఆ మొత్తం అంతా తిరుగుతున్నాను. ఇంకా అక్కడి నుంచి అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ భీమవరం. సో, వచ్చే దారిలో క్లైమేట్ చాలా బాగుంది. వర్షం పడుతుందేమో అని చెప్పి చాలా భయపడ్డా. బట్ కాకపోతే ఫైనల్‌గా వర్షం పడిపోయింది. చాలా రోజులయింది అసలు వర్షంలో తడిచి. ఫుల్‌గా తడిచిపోయాననమాట. కానీ బావుంది వర్షంలో తడవటం. చాలా రోజులయింది కదా! సో, ఇంకా బజ్జీ మిక్చర్ కోసం అయితే బయటకొచ్చాననమాట ఇంటికెళ్ళాక సాయంత్రం. టేస్ట్ చాలా బావుంది. ఇంకా అక్కడైతే చిమ్టా అని కనిపించాడు. ఆ అన్నకి నా చేతిలో ఉన్న బిస్కెట్సే కావాలంట. కిందేసినవి వద్దంట. సో, ఇంకా ఇద్దరు ముగ్గురు 2, 3 కుక్కలైతే వచ్చినాయనమాట. వాటిలకైతే బిస్కెట్స్ వేశాను. సో, ఇంకా అక్కడి నుంచయితే ఇంకా బజ్జీ మిక్చర్ తిన్నాక పొట్ట ఫుల్ అయిపోయింది. సో, జ్యూస్ తాగితే బావుంటుంది అనిపించిందని చెప్పి జ్యూస్ తాగుదామనైతే వచ్చాననమాట. విజేత పక్కన ఉంటుంది కదా! అక్కడికైతే వచ్చాను నేను. సో, ఇంక ఇక్కడైతే నేను వచ్చేటప్పటికి బనానా చాక్లేట్ మిల్క్ షేక్ చెప్పుకున్నా. టేస్ట్ బానే ఉంది. ఇంకా తర్వాత వేఫల్ అయితే ఉందనమాట మినీ వేఫల్. సో, అది కూడా తిందాం అని చెప్పి ఆర్డర్ చెప్పుకున్నా. నేను నా ఫ్రెండ్స్ కలిపొచ్చాం. సో, కాబట్టి టేస్ట్ బానే ఉందనమాట. 2 బానే ఉన్నాయి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. వెళ్ళే ముందైతే లైక్ చేసేయండి.